నమస్తే అండి. దిస్ ఈజ్ ఉమాదేసు. ఈరోజు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాంలో మీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక చిన్న ప్రోగ్రామ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం మొత్తంలో ప్రజెంట్ ఉన్న బజ్వర్డ్. అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. పొలిటీషియన్స్ నుంచి మామూలు ఉండే వాళ్ళు అందరూ దే ఆర్ ఆల్మోస్ట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంతగా వ్యాప్తి చెందింది, ఎందుకు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి వచ్చే ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయో ఈ 1 hour ప్రోగ్రాంలో మీకు తెలియజేస్తాం. సో ఇది అందరికీ ఉపయోగకరమైంది. అంటే స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా 30+ years వరకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ అనేది ఎటువంటి తారతమ్యాలు చూపించదు. సో అందరూ దయచేసి పూర్తి వీడియో వరకు వినాలని మనవి. సో పూర్తి వీడియో వింటే మీకు మొత్తం అవగాహన అనేది కంప్లీట్గా వస్తుంది. సో దయచేసి పూర్తిగా వీడియో వినండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 1957లో డార్ట్మౌత్ కాలేజ్లో ఆ పేరు అనేది వాళ్ళు సృష్టించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్. సో అది కాయిన్ చేసినాక 1980s దాకా అది బాగానే సాగింది. దాని తర్వాత పర్సనల్ కంప్యూటర్స్ వచ్చేటప్పటికి కొద్దిగా తగ్గింది. దాని తర్వాత IBM వాళ్ళ బిగ్ బ్లూని ఎప్పుడైతే ఒక కంప్యూటర్ మళ్ళీ వచ్చింది, గ్యారీ కాస్పరోవ్ని బీట్ చేసిందో అప్పటి నుంచి AI మీద మళ్ళీ ఇంట్రెస్ట్ మొదలైంది. 90s 80sలో ఎప్పుడైతే మనం మషీన్స్ని మనం నేర్పించడం మొదలుపెట్టామో అప్పుడే మషీన్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త చాప్టర్ మనకి ఒక డివిజన్ స్టార్ట్ అయింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1957లో మొదలైతే మషీన్ ఇంటెలిజెన్స్ మనకి 1980sలో మొదలైంది, 1980sలో. సో మనకి చూసుకుంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా వ్యాప్తి చెందిందంటే కెరియర్స్ కూడా అలానే వ్యాప్తి చెందినాయి. ఒక విధంగా చూసుకుంటే మనం ఈ సంవత్సరమే తీసుకుంటే అంటే 2025 బ్యాచ్లో మనకి పిల్లలు ఏదైతే పాస్అవుట్ అయ్యారో ఇండియా మొత్తంలో 2025లో హయ్యెస్ట్ శాలరీ మనకు వచ్చింది 2.5 కోట్లు. 2.5 కోట్లు ఒక 21 సంవత్సరాల పిల్లోడికి వచ్చింది. శరవణ విష్ణు అని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఒక అబ్బాయికి సంపాదించాడు. AI అండ్ రోబోటిక్స్లో తను కోర్స్ చేసి 2.5 కోట్లు. అది ఇండియాలో ప్రజెంట్ హయ్యెస్ట్. 2025లో అందరికన్నా హయ్యెస్ట్ శాలరీ. ఈయన ఒక IIT కాదు, ఒక NIT కాదు, కానీ ఒక Tier 2 కాలేజ్ యూనివర్సిటీ నుంచి వచ్చి కూడా ఇంతగా మనకి సంపాదించగలిగారు. అలానే ఒక 1 crore శాలరీ కూడా మనకి చాలా 25లో బాగానే వచ్చినాయి. అదే ఈ సంవత్సరం తీసుకుంటే 2026 బ్యాచ్లో తీసుకుంటే NIT వరంగల్లో మనకు ఆల్రెడీ 1.27 crores ఆల్రెడీ నారాయణ్ త్యాగి అనే అబ్బాయి సంపాదించాడు. అలానే మనకి రష్వాన్ అనే అబ్బాయి ఆల్రెడీ 1 crore, తన యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ తగ్గుతాయి అనే అపోహ మీరు ఒకవైపు ఉంటే, ఒకవైపు శాలరీస్ కూడా మనకి బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ రాకముందు 5,000 10,000 వచ్చే శాలరీస్ సాఫ్ట్వేర్ రాగానే లక్షల్లోకి వెళ్ళినాయి. అదే లక్షలు ఇప్పుడు కోట్లలోకి వెళ్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక. 2010 శతాబ్దం అంతా సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించి అయితే 2020 శతాబ్దం అంతా డేటా సైన్స్లో చాలా పుంజుకుంది. డేటా సైన్స్లోనే అందరికన్నా హయ్యెస్ట్ శాలరీస్ మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా అందరికన్నా హయ్యెస్ట్ శాలరీస్ ఎప్పుడు డేటా సైన్స్ స్టూడెంట్స్కే వచ్చేది. కానీ 2025 నుంచి జెన్ఏఐ జాబ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ మనకి ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి. సో ఈ డెకేడ్ ఇట్స్ గోయింగ్ టు బిలాంగ్ టు థింకర్స్ హూ నో హౌ టు టాక్ విత్ మషిన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్లీ ఎవరికి ఉపయోగం? సో అది బేసిక్ క్వశ్చన్. ఎవరికి ఉపయోగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఎవరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాబ్స్ వస్తాయి? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చైనా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు 2nd క్లాస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేర్పుతున్నారు. 2nd క్లాస్లో పిల్లలు కూడా AI అనేది నేర్పుతున్నారు. అంత ఫౌండేషన్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు చైనా. చైనా యాక్చువల్లీ మనకన్నా చాలా దశాబ్దాలు ముందుంది AI అండ్ రోబోటిక్స్లో. సో వాళ్ళు 2nd క్లాస్లో ఏదైతే నేర్పుతున్నారో వాళ్ళు ఏమి టూల్స్ నేర్పట్లేదు అక్కడ. వాళ్ళు నేర్పుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పుతున్నారు. AIకి కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వాళ్ళు 2nd క్లాస్ నుంచే నేర్చుకుంటూ ఆ ఫౌండేషన్ అలా తీసుకొని వస్తున్నారు. సో చైనా అలాగా ముందుకెళ్ళిపోతుంటే మనం స్కూల్ స్టేజ్లో కొన్ని స్కూల్స్ మొదలు పెడుతున్నాయి. సో ఈ స్కూల్ స్టేజ్లో మొదలుపెట్టిన చాలామంది పిల్లలు దే ఆర్ వెరీ బ్రైట్. మనం చూసుకుంటే
ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ కాదనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అందరికన్నా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే మనం చెప్పుకోదగిన పేరుల్లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అనేది ఎన్విడియా అనే కంపెనీకి సీఈఓ. ఎన్విడియా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే జీపీయూస్, ఆ జీపీయూస్ మూలంగానే మనం ఈరోజు మన ఎల్ఎల్ఎంస్ అంటే మనం వాడే చాట్ జీపీటీ కానీ, జెమినాయ్ కానీ, గ్రాక్ ఇవన్నీ ఎన్విడియా వాళ్ళ జీపీయూస్ మీద రన్ అవుతున్నాయి. సో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రపంచంలో అందరికన్నా మోస్ట్ పవర్ఫుల్ టెక్నోక్రాట్. ఆయన ఈ మధ్యలో ఒక కాలంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు మేము అంటే మా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వెళ్ళి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకో అని చెప్పేవాళ్ళం. ఈరోజు మేము సిస్టమ్ థింకింగ్ నేర్చుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఏఐ వలన ఈరోజు అందరూ ఎవ్రీబడి ఈజ్ ఏ ప్రోగ్రామర్. ద టెక్నాలజీ డివైడ్ హెస్ కంప్లీట్లీ క్లోజ్డ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వెన్ హీ సేస్ that the new programming language is English, ఇన్ని సంవత్సరాల నుంచి మనం కంప్యూటర్స్తో మాట్లాడటానికి మనం ఇంగ్లీష్లో మాట్లాడలేదు. ఈరోజు మీరందరూ అంటే చిన్న పిల్లలు కూడా వాడేస్తున్నారు, సెకండ్ క్లాస్ పిల్లలు కూడా చాట్ జీపీటీని వాడేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు, సమాధానాలు వస్తున్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎందుకు వాడలేకపోయాం? మనం కంప్యూటర్స్తో మాట్లాడటానికి. సో ఈ కంప్యూటర్స్కి అల్టిమేట్గా అర్థమయ్యేది భాష ఓన్లీ 0 and 1 బైనరీస్. కానీ ఇన్నాళ్ళు మనం కంప్యూటర్స్తో మాట్లాడటానికి చాలా లాంగ్వేజెస్ క్రియేట్ చేసాం. సి నుంచి ఫోర్ట్రాన్ దాకా, కోబాల్, C++, జావా, ఇలా 100+ లాంగ్వేజెస్ మనం క్రియేట్ చేసి సడన్గా మనం ఏఐ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో సంబంధం లేకుండా మనం కేవలం ఒక మామూలు లాంగ్వేజ్లో మనం మాట్లాడే ఇంగ్లీష్లో, మనం మాట్లాడే తెలుగులో, మనం ఏఐతో మాట్లాడుకుంటే, మెషిన్తో మాట్లాడుకుంటే అది మనకు కావాల్సింది చేసి పెడుతుంది. ఈరోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు కావాలని మీరు తెలుగులో చెప్పినా అది రియాక్ట్ అవుతుంది, హిందీలో చెప్పినా అది రియాక్ట్ అవుతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు ఏ టాపిక్ మీద కావాలో వెంటనే నిమిషాల్లో, అది సెకండ్స్లో చేసేస్తుంది, నాట్ ఈవెన్ మినిట్స్. సో ఇలాగా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అప్లికేషన్స్ తయారు చేస్తున్నారు, వెబ్సైట్స్ తయారు చేస్తున్నారు, మొబైల్ యాప్స్ తయారు చేస్తున్నారు, పెద్ద పెద్ద సిస్టమ్సే తయారు చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఓన్లీ టాకింగ్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో అడ్వాన్స్మెంట్స్, ఇటు డీప్ లెర్నింగ్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్, చాట్ జీపీటీ అంటే గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు 2017లో వాళ్ళు తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్, అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అనే వైట్ పేపర్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ పుణ్యమా అంటూనే మనకి ఈరోజు ఈ ఏఐ రెవల్యూషన్ అనేది వచ్చింది. సో ఈ ఏఐ రెవల్యూషన్ రావడానికి మెయిన్ కారణం పునాది మాత్రం గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు వేసిన ట్రాన్స్ఫార్మర్స్ రెవల్యూషనే. ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది కాబట్టే మనకి ఆ టెక్నాలజీ ఉంది కాబట్టే ఈరోజు మనం మన ప్లెయిన్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో, హిందీలో, ఉర్దూలో, మరాఠీలో, ఏ భాషలో అయినా మనం కంప్యూటర్తో మాట్లాడగలుగుతున్నాం. మనకు కావాల్సింది వాటిని చేయించుకోగలుగుతున్నాం. అంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా ఈరోజు నేను ఒక చిన్నదిగా తెలుగులోనే మాట్లాడి నాకు ఈ వెబ్సైట్ కావాలి, నేను నా వ్యాపారం ఇది, నాది ఒక కిరాణా కొట్టు వ్యాపారం, నాకు వెబ్సైట్ కావాలి, నాకు ఇన్ని మెనూస్ కావాలి అని నీట్గా మీరు ఓన్లీ తెలుగులో మాట్లాడినా కంప్యూటర్ రియాక్ట్ అవుతుంది. కంప్యూటర్కి కావాల్సిన కోడ్ జనరేట్ చేస్తుంది. ఒకప్పుడు కోడ్ జనరేట్ చేస్తే సరే అనిపించేది, కానీ ఈరోజు మొత్తం వెబ్సైటే తయారై నిమిషాల్లో వచ్చేస్తుంది. సో మొత్తం వెబ్సైట్ కూడా తయారైపోతుంది. సో అంటే కంప్యూటర్స్కి మన భాష ఈరోజు అర్థమవుతుంది. ఆ భాష మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడాం. ఈరోజు మనం ఒక మామూలు భాష, మనం మాట్లాడే భాషలోనే మనం మాట్లాడుతున్నాం కంప్యూటర్స్తో. వాటిన్నిటికీ మెయిన్ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. ఈ కృత్రిమ మేధస్సు అనేది మనకి ఈ ట్రాన్స్ఫార్మర్స్ టెక్నాలజీ మూలంగా మనం మామూలు భాషలోనే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తో యూజ్ చేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మషిన్స్ అని ఇంటర్ప్రెట్ చేసి ఆ ఇంటర్ప్రిటేషన్ని కంప్యూటర్కి కమాండ్గా పంపించి యూజర్ ఇంటర్ఫేసెస్ని కూడా తయారు చేయగలుగుతుంది. ఇమేజ్ కావాలంటే సెకండ్స్లో వచ్చేస్తుంది, పీపీటీ కావాలంటే సెకండ్స్లో వచ్చేస్తుంది, మొబైల్ యాప్ కావాలంటే సెకండ్స్లో వచ్చేస్తుంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ చేయాలంటే, ఒక ఇమేజ్ తయారు చేయాలంటే మనం కూర్చొని డ్రా చేసుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలంటే మనం వెళ్ళి ఒక్కొక్క స్లైడ్ చేయాల్సి వచ్చేది. ఈరోజు ఆడియోతో ఇంక్లూడింగ్ మనం వాయిస్ ఇస్తే, అంటే మన వాయిస్ మనం ఇస్తే 2.5 నిమిషాలు మన వాయిస్ని అది క్లోన్ చేసుకుంటుంది మషీను. 2.5 నిమిషాల తర్వాత ఇంకా మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు మాట్లాడకుండా మన వాయిస్తోనే వీడియోస్ జనరేట్ అయిపోతున్నాయి. మన ఇండియా ఏఐ సమిట్ జరిగింది, అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ముందే వీళ్ళు సర్వం వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు వాళ్ళ టెక్నాలజీని. ప్రొఫెసర్ గారు తెలుగులో ఆయన ఒక హిందీలో మాట్లాడితే
అదే టాపిక్ మషీన్ 2.5 నిమిషాల్లో నేర్చుకొని ఏ బటన్ అయితే నొక్కితే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, తెలుగు నొక్కితే తెలుగులో ఆయన భాషలోనే, ఆయన వాయిస్లోనే, ఆయన టోన్లోనే, ఆయన ఎలా అయితే హెచ్చు తగ్గులు ఉంటాయి అదే విధంగా ఆయన మాదిరిగానే అదే వాయిస్ తెలుగులో వచ్చింది, మరాఠీలో వచ్చింది, హిందీలో వచ్చింది, అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. ఇది రియల్ టైమ్గా జరుగుతుంది. మషీన్స్ అంత ఫాస్ట్గా డెవలప్ అయినాయి ప్రాసెసింగ్. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రెవల్యూషన్. సో ఈ రెవల్యూషన్ చూసుకుంటే 2.5 కోట్లు సంపాదించిన ఒక అబ్బాయి ఇక్కడ ఉంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా ఉద్యోగాలు పోతాయి అనేది ఆబ్వియస్గా మార్కెట్లో జరుగుతున్న చర్చ. అది యాక్చువల్లీ వాస్తవం కూడా. మార్కెట్లో జాబ్స్ పోవటం అనేది ఖాయం. ఎందుకంటే ఏ జాబ్స్ అయితే ఓన్లీ సింటాక్స్ మీద బేస్ అయి ఉన్నాయో, అంటే మాకు ఓన్లీ కోడింగ్ వచ్చు అనే వాళ్ళకే ఈరోజు ఒక గండు కాలంలాగా తయారైంది. మనకి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న బట్టి పట్టి చదువులు, అదే దాని తర్వాత కోడింగ్ బట్టి పట్టి చదువులు నుంచి కాలేజీకి రావటం, కాలేజ్లో కూడా అదే పనిగా ఒక ఎగ్జామ్స్కి కావాల్సిన క్వశ్చన్స్ వరకు బట్టి పట్టడం, ఎగ్జామ్స్లో సర్టిఫికేషన్ సంపాదించి బయట మార్కెట్లోకి వెళ్ళిపోవటం, దాని తర్వాత కోడింగ్ నేర్చుకొని ఏదో జాబ్ సంపాదించేయటం, ఇది జరుగుతుంది. కానీ ఈరోజు ఏదైతే వచ్చిందో ఈరోజు మార్కెట్ అనేది కోడర్స్కి కాదు, ఇట్ టోటలీ బిలాంగ్స్ టు థింకర్స్. సిస్టమిక్ థింకింగ్ వచ్చిన వాళ్ళు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్కెట్ ఉంది. వాళ్ళకి మాత్రం ఏమాత్రం మార్కెట్ తగ్గలేదు. ఎన్ఐటి వరంగల్లో ఈ సంవత్సరం సంపాదించిన 1.5 ఏదైతే శాలరీస్ ఉన్నాయో అది చాలా వివరంగా మనకు చెప్తున్నాయి. మార్కెట్ అనేది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏ రోజు తగ్గలేదు, తగ్గదు కూడా. సో మీకు ఫుల్ స్టాక్లో జాబ్స్ పోతాయని చాలామంది అపోహపడుతున్నారు. ఫుల్ స్టాక్లో కూడా జాబ్స్ పోవండి. కానీ ఫుల్ స్టాక్లో కూడా ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ మిగులుతాయి. ఓన్లీ సింటాక్స్ అంటే కంప్యూటర్ సింటాక్స్ ఏదైతే వచ్చు మాత్రం మాకు అదే వచ్చు అనుకుంటే వాళ్ళకి మాత్రం జాబ్స్ ఉండవండి. అవి తిరిగి కూడా రావు. వాళ్ళని మార్చుకోవాలి. సో దిస్ ఈజ్ ద రెవల్యూషన్ దట్స్ హ్యాపెనింగ్. ఈ ఆటోమేషన్ అనేది ఎవరి జాబ్స్ను పీకట్లేదండి. అది చేస్తుందల్లా మీరు ఇన్నాళ్ళు మీరు ఆలోచించడం మానేశారు. ఇప్పుడు ఆలోచించమని చెప్తుంది. మీరు ఆలోచన మొదలు పెడితే, మీరు వాళ్ళలాగా సిస్టమిక్ ఆటోమేషన్ మీరు మొదలు పెడితే మీకు జాబ్స్ ఎక్కడికి పోవు. సో ఎవరైతే ఇది ఆ మార్పుకి రెడీగా లేరో వాళ్ళ జాబ్స్ మాత్రమే మార్కెట్లో పోతున్నాయి. మీరు గమనిస్తే చాలామందికి పింక్ స్లిప్స్ ఇస్తున్నారు. ఆ పింక్ స్లిప్స్ కూడా ఎక్కువ మటుకు మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఈ మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రోగ్రామ్ ఆటోమేషన్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ చేసేవారు. ఆ ఏఐ వచ్చినాక ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మొత్తం ఆటోమేషన్ అయిపోయింది. అలాగే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి 200 మంది, 300 మంది, 400 మందిని పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకునేవారు. వాళ్ళు ఎక్కువగా తీసుకునేది టెస్టింగ్ జాబ్స్కి, లెగసీ మెయింటెనెన్స్ జాబ్స్కి. ఆ లెగసీ మెయింటెనెన్స్ జాబ్స్, టెస్టింగ్ జాబ్స్ అనేది ఈరోజు ఏఐ వచ్చినాక మొత్తం ఆటోమేషన్ వచ్చేసింది. అలానే ఒక బీపీఓ ఇండస్ట్రీ తీసుకోండి, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇండస్ట్రీ తీసుకోండి, డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి. ఈ ఇండస్ట్రీస్ అన్నింటిలో మెషిన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు తీసుకున్న ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్న మైక్రోసాఫ్ట్ అనే పెద్ద కంపెనీలోనే 28% కోడింగ్ మషిన్స్ చేస్తున్నాయి. ఇది మన సత్యానాదల్ల గారు ప్రకటించింది నవంబర్ 2024లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. 28% కోడింగ్ మషిన్స్ చేస్తున్నాయి. అదే యాంథ్రోపిక్ తీసుకుంటే యాంథ్రోపిక్ వాళ్ళు 90% కోడింగ్ మషిన్స్ చేస్తున్నాయి. అలాంటి మెటాలో చూసుకుంటే ఏజెంట్స్ ఆల్రెడీ మనుషులతో పాటు కలిసి పనిచేస్తుందని మార్క్ జుకర్బర్గ్ ఇచ్చారు. ఇదే మార్క్ జుకర్బర్గ్ మీరు తీసుకుంటే 2020లో మ్యాట్ డేట్కే అనే ఒక 20 సంవత్సరాల పిల్లోడు మ్యాట్ డేట్కే ఆయన ఆఫర్ చేశారు. ఎంత ఆఫర్ చేశారంటే ఆల్మోస్ట్ 800 కోట్లు. ఈరోజు మనం తీసుకుంటే 800 కోట్లు ఆయన ఆఫర్ చేశారు ఆయనకి. ఆయన సున్నితంగా దాన్ని రిజెక్ట్ చేశారు. అండ్ హీ వాజ్ ఎన్ ఏఐ రీసెర్చర్, నాట్ ఏ కోడర్. ఆయన రీసెర్చ్ స్కిల్స్ నచ్చి ఆయనకి 800 కోట్లు, ఆల్మోస్ట్ $100 మిలియన్ ఆ రోజుల్లో 2020లో ఆయన ఆఫర్ చేశారు. ఆయన దానికి రిజెక్ట్ చేస్తే మార్క్ జుకర్బర్గ్ ఈయన మ్యాట్ డేట్కే అనే స్కిల్ సెట్స్ బాగా నచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత, అంటే పోయిన సంవత్సరం ఆయన మళ్ళీ అదే ఆఫర్ ఇచ్చారు. మళ్ళీ అదే ఆఫర్ ఇస్తే ఈసారి యాక్సెప్ట్ చేశారు. $450 మిలియన్, $450 మిలియన్ ఆయనకి ఇచ్చిన శాలరీ ఆఫరు. సో ఆ శాలరీ ఆఫర్ $450 మిలియన్ అంటే సుమారుగా మనం కనెక్ట్ చేసుకున్న ఈరోజు డాలర్ రేట్ పెరిగింది కాబట్టి, అంటే నేను పోయినసారి చేసిన క్యాలిక్యులేషన్లో 2195 కోట్లు. ఈరోజు డాలర్ పెరిగింది కాబట్టి సుమారుగా 2400 కోట్ల దాకా ఉంటుంది.
24 ఏళ్ళు ఒక అబ్బాయికి మ్యాట్ డేట్కి 24 ఏళ్ళ అబ్బాయికి అంత శాలరీ రావటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. సో ఇంత శాలరీస్ ఏఐలో ఆఫర్ చేస్తున్నారంటే ఈరోజు యాక్చువల్లీ యుఎస్లో చూసుకుంటే ఈ జాబ్స్ అనేది ఎవరికీ ఆశ్చర్యపరచట్లేదు. ఎందుకంటే ఈ టెక్ టైటన్స్ ఎవరైతే గూగుల్, మైక్రోసాఫ్ట్, నెక్స్ట్ ఓపెన్ ఏఐ, నెక్స్ట్ మెటా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మధ్య చాలా తీవ్రమైన కాంపిటీషన్ ఉంది ఏఐ రీసెర్చర్స్ కోసం. సో అందుకని వాళ్ళు శాలరీస్ పెంచేస్తున్నారు. $60 మిలియన్, $70 మిలియన్ ఈరోజు బాగా కామన్ అయిపోయినాయి. అది కూడా 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 24 సంవత్సరాల పిల్లలకి ఎక్కువ వస్తున్నాయి. ఎవరైతే థింకర్స్ ఉన్నారో, ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, ఏఐ మీద రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎటువంటి దాటట్లేదు. ఎటువంటి స్కిల్స్ అనేది వాళ్ళకి, జాబ్స్ అనేది వాళ్ళకి మాత్రం ఎటువంటి హామ్ లేదు. వాళ్ళకి రోజుకి పెరుగుతున్నాయి, కోట్ల మీద కోట్లు వాళ్ళకి పెరుగుతున్నాయి. సో వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ తగ్గదు. సో ఇక్కడ కూడా మనం ఈ పిల్లలకి, మీరు స్కూల్లో పిల్లలు అవ్వచ్చు, మీరు రూరల్ విలేజ్ అవ్వచ్చు, ఆయన చెప్పింది, జెన్సన్ హువాంగ్ గారు చెప్పింది, వెన్ హీ సేస్ ఎవ్రీవన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్ అంటే ప్రతి ఒక్కరు, మీరు ఒక చిన్న పల్లెటూరులో అయినా అవ్వచ్చు, మీరు చిన్న పల్లెటూరు నుంచైనా వచ్చి ఉండొచ్చు, మీరు ఓన్లీ 10th క్లాస్ చదువు ఉండొచ్చు, మీరు ఓన్లీ 10th కూడా తప్పి కూడా ఉండొచ్చు. మీరు 10th తప్పి ఉండనా యూ కెన్ స్టిల్ సక్సీడ్ ఇన్ లైఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటే. ఇది ఒక గొప్ప వరం ఇండియాకి. ఇది ఒక స్వర్ణయుగం. ఈ స్వర్ణయుగానికి కంపల్సరీగా నాంది పలికింది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన గత సంవత్సరం జనవరిలో నేను ప్రకటించింది ఇండియాకి $1 ట్రిలియన్ దాకా మనకి రెవెన్యూ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని 2030 అనేది. మళ్ళీ జూలైలో దాన్ని నేను రివైజ్ చేసుకున్నాను. నౌ మై క్యాల్కులేషన్ ఇస్ $2 ట్రిలియన్. $2 ట్రిలియన్ ఆపర్చునిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఇండియాకి ఎకనామిక్ జీడిపిలో అంత యాడ్ అవుతుంది. మనం 5 ట్రిలియన్ జీడిపి వైపు మనం మూవ్ అవుతున్నాం. ఆ 5 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అని లాస్ట్ జనవరిలో ప్రకటించాను నేనే. మళ్ళీ దాన్ని మార్చుకొని 2 ట్రిలియన్ చేశాను. $2 ట్రిలియన్ అంటే సుమారుగా మీరు ఒక్క స్టేట్ తీసుకున్న, చిన్న చిన్న స్టేట్స్ తీసుకున్న, ఒక్క ఆంధ్రప్రదేశ్ చూసుకున్న, ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి అప్రాక్సిమేట్గా $25 బిలియన్. $1 బిలియన్ ఈ రోజు లెక్క చూసుకుంటే 9,500 కోట్లు. సో ఒక 10,000 కోట్లు మీరు వేసుకున్న, సుమారుగా మీరు చూసుకున్న 10,000 × 25 అంత 25 అంటే మీకు అప్రాక్సిమేట్గా 25,000 కోట్లు మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఈజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి పెరుగుతుంది. సో ఇంత ఎకనామిక్ పొటెన్షియల్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎవరు అర్హులు అంటే జెన్సన్ హువాంగ్ అదే చెప్తున్నాడు, ఎవ్రీవన్ ఈజ్ ఏ ప్రోగ్రామర్ టుడే. అంటే మీరందరూ, మీరు ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు, మీరు ఒక 10th క్లాస్ పాస్ అయిన ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఎవ్రీవన్ క్యాన్ బి ఏ ప్రోగ్రామర్. నమ్మశక్యంగా ఉండదని నాకు అర్థమవుతుంది. సో అందుకని నేను కొన్ని ఇన్స్టెన్సెస్ చూపిస్తాను. కొన్ని ఇన్స్టెన్సెస్ చూసుకుంటే మీకు ఇక్కడ ఈ అబ్బాయి కౌటిల్య కటారియా. సో కౌటిల్య కటారియా అనేది 12 సంవత్సరాల కుర్రోడు. ఈయన హీజ్ ద యంగెస్ట్ ఏఐ ప్రోగ్రామర్ ఇన్ ద హోల్ వరల్డ్. సో 12 సంవత్సరాల కుర్రోడే ఆల్మోస్ట్ ఫుల్ ఏఐ ప్రోగ్రామర్గా ఉన్నాడు. అలానే తన్భయ్ బక్షి తీసుకుంటే 5 సంవత్సరాలకి ఈ అబ్బాయి కోడింగ్ మొదలుపెట్టాడు. 9 సంవత్సరాలకే తన యాప్ను తయారు చేసుకున్నాడు. 12 సంవత్సరాలకి యంగెస్ట్ ఐబిఎం వాట్సన్ ప్రోగ్రామర్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఇలాగ పిల్లలు బాగా ముందుకు వచ్చేస్తున్నారు. స్కూల్ లెవెల్లో కూడా బాగా ఏఐని పుంజుకుంటున్నారు. సో 14 సంవత్సరాలు సిద్ధార్థ్. ఈ సిద్ధార్థ్ మీకు తెలిసే ఉంటుంది చాలామంది ప్రేక్షకులకి, ఎందుకంటే ఈ మధ్య నాయుడు గారు అమరావతి కూడా పిలిపించుకున్నారు. నాయుడు గారు, పవన్ గారు ఈ అబ్బాయిని పిలిపించి తను ఏం చేశాడు అనేది కనుక్కున్నారు. సిద్ధార్థ్ మన తెలుగు పిల్లోడు. సో ఈ 14 సంవత్సరాల పిల్లోడు ఏం చేశాడంటే ఒక ఏఐ అప్లికేషన్ తయారు చేశాడు. ఏఐ అప్లికేషన్లో ఒక లో కాస్ట్ ప్రాసెటిక్ ఆర్మ్ విచ్ ఇస్ కంట్రోల్డ్ బై బ్రెయిన్ సిగ్నల్స్. సో ఇది తను తయారు చేశాడు. సో ఈ 14 సంవత్సరాల పిల్లలే ఈరోజు ఏఐలో ఎన్ని ఇన్నోవేషన్స్ చేస్తున్నారంటే మీకు జస్ట్ ఇమాజిన్. ఏఐకి ఎటువంటి ఏజ్ అనేది లేదు. ఈ అబ్బాయి పేరు రాల్ జాన్ అజు, కేరళలో యంగెస్ట్ ఏఐ ప్రోడిగి. 16 సంవత్సరాల్లో తను చేసే ఇన్నోవేషన్స్ని మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది. అంతేకాదు వాళ్ళ నాన్నగారినే తన సొంత స్టార్టప్కి ఈయన హైర్ చేసుకున్న మొట్టమొదటి కొడుకు.
సో రాల్ జాన్ అజు ఒక స్కూల్ పిల్లలందరికీ ఈయన ఒక ఇన్స్పిరేషన్గా తయారయ్యాడు. సో వాళ్ళ నాన్నే హైర్ చేసుకునేటప్పటికి మొత్తం ఇండియాలో ఈయన గురించి కొద్దిగా చర్చ జరుగుతుంది. సో ఇలాంటి పిల్లలు మనకి చాలామంది ఉన్నారు. ఇలానే మీరు తీసుకుంటే ప్రాంజలి అవస్థి అనే ఈ అమ్మాయికి కేవలం 16 సంవత్సరాలు, కానీ ఆల్రెడీ $3.7 మిలియన్ ఆమె రేస్ చేసింది. ఆమె చేసిన ఏఐ స్టార్టప్ 2022లో Delve.ai అనే ఒక కంపెనీని మయామిలో స్టార్ట్ చేసింది. ఆ యాప్ ఏం చేస్తుందంటే ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో ఆ రీసెర్చర్స్ అందరికీ ఆ రీసెర్చ్ పేపర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సమ్మరైజ్ చేయటం, ఆ పర్టికులర్ యాప్ అన్ని తెచ్చిపెట్టి మొత్తం సమ్మరైజ్ కూడా చేస్తుంది. ఈ Delve.aiకి బాగా అంటే స్టార్టప్స్లో ఉంది, 22లో స్టార్ట్ చేసింది. సో అందరికీ బాగా నచ్చింది. ఈరోజు 100 crores వాల్యుయేషన్ ఉంది ఆ అమ్మాయికి. అండ్ షీ ఈజ్ ఓన్లీ 16 at this moment. సో 16 సంవత్సరాల్లో తను మొదలుపెట్టింది ఎప్పుడు 12 మొదలుపెట్టింది తను. 16 సంవత్సరాలు ఈరోజు తనకి ఏజ్లో తను ఆల్రెడీ 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాల్యుయేషన్ ఉన్న కంపెనీని హెడ్ చేస్తుంది Delve.ai. సో ఈరోజు మీరు చూసుకుంటే ఏజ్తో సంబంధం లేదు. ఏఐ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, స్కూల్ పిల్లలు నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఏజ్తో అసలు సంబంధమే లేదు. మీరు ఇంకో చిన్న సిచ్యువేషన్ చూసుకుంటే సిద్ధార్థ్ పిల్లి, ఈ అబ్బాయి యాక్చువల్లీ వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఈ అబ్బాయే. ఈ అబ్బాయి 2019లో తన 7th క్లాస్లో ఉండగా డేటా సైంటిస్ట్గా జాబ్ సంపాదించాడు. ఆ జాబ్కి శాలరీ 7 లక్షల రూపాయలు. ఇది హైదరాబాద్లో వచ్చింది. అప్పట్లో ఇది బాగా న్యూస్ అయింది. 2019లోనే ఈయన జాబ్ సంపాదించి రోజుకి సోమ మంగళ బుధ ఆయన జాబ్కి వెళ్ళేవాడు, గురు శుక్ర శని అను స్కూల్కి వెళ్ళేవాడు. సో ఇలాగా సిద్ధార్థ్ పిల్లి ఈరోజు 18 సంవత్సరాల అబ్బాయికి అలాగ తను పుంజుకుంటూ వెళ్ళాడు. అలానే చాలా కథలు ఉంటాయి. ఇలాగ ఆదిత్యన్ రాధేష్, హీఈస్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ CEOs ఆఫ్ ఇండియా. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి చాలా కథలు కనిపిస్తాయి. సో ఏజ్కి ఏఐకి ఎటువంటి సంబంధం లేదు. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా సంపాదించగలుగుతున్నారు. సో మీరు దయచేసి ఏజ్ని మాత్రం అనుకోకండి. ఎవరైనా ఏఐని నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీల్డ్లో అయినా మీరు బీకామ్ అవ్వచ్చు, BSc అవ్వచ్చు, మీరు ఆఖరికి MBA అవ్వచ్చు, CA అవ్వచ్చు. మీరు ఎవరైనా కానీ ఏఐని నేర్చుకోవటం అనేది చాలా ఈజీ. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏఐని నేర్చుకొని మీకు ఈరోజు కావాల్సిందల్లా ఒక ఐడియా, మీకు చేయాలనే పట్టుదల. మీరు మొదలు పెట్టాల్సిందల్లా ఫస్ట్ స్టార్టింగ్లో పైథాన్ నేర్చుకోండి. పైథాన్ నేర్చుకున్నాక పైథాన్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ మషిన్స్. మీరు పెద్ద లాంగ్వేజెస్ కూడా ఏం నేర్చుకోకర్లేదు. పైథాన్ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. పైథాన్లో మాత్రం స్టాండర్డ్గా ఉండండి, బాగా నేర్చుకోండి. ఒక 2 వీక్స్ పట్టుద్ది మీకు పైథాన్ నేర్చుకోవటానికి. ఆ 2 వీక్స్ మీరు పైథాన్ నేర్చుకుంటే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ ఎలా అయితే ఈ ఏఐ అనేది మొదలు పెడుతుందో. ఏఐ అనేది ఒక కాంప్లెక్స్ ఒక లాంగ్వేజ్ కాదు, కాంప్లెక్స్ ప్రోగ్రాము కాదు. ఇది ఒక ఆలోచన పద్ధతి. ఈ ఆలోచన పద్ధతిని అందరూ నేర్చుకోవచ్చు. సో ఎవరు దీనికి అనర్హులు కాదు. సో ఈరోజు చూసుకుంటే 2027లో చూసుకుంటే మా పిల్లలు చాలామంది దే ఆర్ ఆల్రెడీ అహెడ్. ఈ సంవత్సరం 2026 కాదు, 2027 చూసుకుంటే మా పిల్లల్లో ఆల్రెడీ 60 లక్షల ప్యాకేజ్ దాటిన వాళ్ళు ఉన్నారు. 60 లక్షల ప్యాకేజ్ దాటిన వాళ్ళు ఉన్నారు. అలానే ఈ సంవత్సరం అంటే 2000 సమ్మర్ ఇంటర్న్షిప్స్లో 75,000 ప్రతి నెల కన్నా ఎక్కువ సంపాదించిన పిల్లలు ఉన్నారు. సో మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఏఐకి. అండ్ 2029 అంటే ఈ మధ్య లాస్ట్ ఇయర్ చేరిన పిల్లలు 2025లో ఎవరైతే కాలేజ్ చేరారో మా పిల్లలు వాళ్ళు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఆల్రెడీ ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా సంపాదించారు. ఫారిన్ ఇంటర్న్షిప్స్లో వాళ్ళు లండన్కి వెళ్తున్నారు కొంతమంది. సో ఇలాగా 29 కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 27 to 29 ఏఐ నేర్చుకున్న వాళ్ళకి సొల్యూషన్స్ అన్ని ఆపర్చునిటీస్ అన్ని ఎల్లవేళలా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు ఉన్న డిమాండ్కి గ్లోబల్ ఆపర్చునిటీ, అంటే మీరు ప్రపంచంలో ఒక చోటని మీరు పెట్టక్కర్లేదు, ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. మనకి ఈయన పేరు నిఖిల్ తంగేపల్లి. ఈ అబ్బాయి IIIT బాసర్లో చదువుకున్నాడు. ఈ IIIT బాసర్లో మీకు తెలుసు, బాసర్ అనేది ఒక చిన్న పల్లెటూరు, కుగ్రామం. మనకి సరస్వతీదేవి గుడి తప్ప ఆ ఊరిలో ఏమీ ఉండదు. అటువంటి కుగ్రామంలో చదువుకున్న నిఖిల్ తంగేపల్లి కూడా
వాళ్ళ పేరెంట్స్ కూడా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ ఫాదర్ ఒక ఎల్ఐసి ఏజెంట్, వాళ్ళ అమ్మగారు ఒక హౌస్ వైఫ్. వాళ్ళకి చాలా కష్టాలున్న కోవిడ్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా తను ఫోకస్ అంతా అంటే ఒక గ్రోత్ మైండ్ సెట్తో తన ఫోకస్ అంతా పెట్టుకొని రోజుకి 100 అప్లికేషన్స్ చేసేవాడట. 100 అప్లికేషన్స్ చేసినా దాంట్లో 99 రిజెక్ట్ అయినా తను బాధపడలేదు. కెప్ట్ ఆన్ అప్లయింగ్. తను అప్లై చేయటం కూడా మొత్తం ప్రపంచం మొత్తం అప్లై చేసేవాడు. కంపెనీలో అమెజాన్ తీసుకున్న అన్ని చోట్లకి అప్లై చేసేవాడు. ఒక అమెజాన్లోనే 40 డిఫరెంట్ డివిజన్స్కి అప్లై చేశాడు. ఫైనల్గా అమెజాన్ స్పెయిన్ నుంచి తనకు కాల్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ క్రాక్ చేశాడు. ఈరోజు తనకి 64 లక్షల శాలరీ. సో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నిఖిల్ తంగేపల్లి అనే అతను కూడా ఈజీగా అంత సంపాదించగలిగాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఏఐ రెవల్యూషన్. ఏఐ రెవల్యూషన్ మూలంగా ఎక్కడికైనా మనం పిల్లలు వెళ్ళొచ్చు. సో ఇదే ఈయన తీసుకుంటే సరవణ విష్ణు 2.5 కోట్లు సంపాదించిన ఈ స్టూడెంట్. ఈయన చూసుకుంటే ఈయనకి యాక్చువల్లీ పేరెంట్స్ కూడా చాలా ఎర్లీ ఏజ్లో హీజ్ అన్ ఆర్ఫన్. కానీ ఆ ఎల్పియులో తను చేరినాక చూసుకుంటే తను 1 కాదు 3 ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ చేశాడు. అది సింగపూర్లో 1, జపాన్లో 1, యుఎస్ఏలో 1. ఈ 40 లక్షల పైన సంపాదించిన ప్రతి స్టూడెంట్ని మేము దాదాపు ఒక 1000 స్టూడెంట్స్ దాకా మేము కవర్ చేసాం. అంటే నేను ఒక పుస్తకం రాసాం మా ఫర్మ్ తరపున. అది హౌ టు ఎర్న్ హై పే ప్యాకేజెస్ అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఇలాంటి పిల్లలు అందరి కథలు మేము పొందుపరిచాము. సో ఈ కథల్లో ఒకటి చాలా కామన్గా కనిపిస్తుంది అనమాట. ఈ పిల్లల్లో అందరూ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే మొదటి సంవత్సరం నుంచి చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చారు బియాండ్ ద కరికులం. మీరు మన ఎన్ఐటి వరంగల్లో సంపాదించిన 1.27 crore సంపాదించిన నారాయణ్ త్యాగి ఇంటర్వ్యూ చూసిన ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు, తనకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఏది కరికులంలో లేవు. కరికులం బయటే తను చదువుకున్నాడు. బయట నుంచి వచ్చినాయి మషిన్ లెర్నింగ్ అంటే ఏఐ నుంచి వచ్చినాయి, డీప్ లెర్నింగ్ నుంచి వచ్చినాయి క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ తను ముందే ప్రిపేర్ అయ్యాడు కాబట్టి నారాయణ్ త్యాగి 1.27 crores వచ్చింది. అలానే మనకి మొహమ్మద్ నషల్వాన్కి తనకి 1 crore వచ్చింది. ఈసీ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళు ప్రిపరేషన్లోనే ఉంటుంది మొత్తం. ఆ ప్రిపరేషన్ వాళ్ళు బాగా చేశారు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది పిల్లలు, ఈరోజు మీ రెజ్యూమీస్ ఒకప్పుడు మీ రెజ్యూమీస్ని ఎవరో హ్యూమన్స్ చూసేవారు. హ్యూమన్స్ అంటే మనుషులు మీ రెజ్యూమీ ముందు చూసుకొని జాగ్రత్తగా చూసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేవాడు. ఆ రోజులు ఇప్పుడు పోయినాయి. గత 4 సంవత్సరాల నుంచి ఓన్లీ మషీన్సే మీ రెజ్యూమీస్ చూస్తున్నాయి. మీ రెజ్యూమీస్ని చూసి దానికి ఒక ATS స్కోర్ అనేది ఇస్తుంది, ఆటోమేటెడ్ ట్రాకింగ్ సిస్టమ్ స్కోర్ అనేది. ఆ స్కోర్లో మీరు 80% కనుక క్రాస్ అయితేనే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. మీకు చాలాసార్లు చూస్తూ ఉంటారు, ఒక క్లాస్లో 100 మంది అప్లై చేస్తే కొన్నిసార్లు ఎవరైతే ఏమి చదవరో కానీ బాగా రాస్తారో వాళ్ళకి సడన్గా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. క్లాస్లో టాపర్ కూడా ఇంటర్వ్యూ కాల్ రాదు. ఎందుకంటే ఈరోజు మషిన్ స్కాన్ చేస్తున్నాయి. ఎవరైతే రూల్స్ ప్రకారం బాగా రాసుకున్నారో వాళ్ళ రెజ్యూమీని అదే ఫార్మాట్ ప్రకారం రాసుకున్నారో వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఆ కీవర్డ్స్ ఎవరైతే పొందుపరిచారో, ఎవరైతే చాలా గొప్పగా డీటెయిల్డ్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి రాసుకుంటారో మషీన్కి అంత డీటెయిల్స్ అవసరం లేదు, సింగిల్ పేజ్ రెజ్యూమీ కావాలి. సో ఈ సక్సెస్ ఫార్ములాస్లో మెయిన్ ఈ పిల్లలందరికీ ఆ సక్సెస్ ఫార్ములా వాళ్ళు ఫాలో అయ్యారు. సో రెజ్యూమీ రాయటం కూడా ఒక కళ. సో వీ కాల్ ఇట్ ద ఆర్ట్ ఆఫ్ రెజ్యూమీ రైటింగ్. సో అది ఒకటి కంపల్సరీగా ఈ పిల్లలందరూ ఫాలో అయ్యారు. రెజ్యూమీలో ఎలా పొందుపరచాలో ఆ కీవర్డ్స్ అన్నిటిని వాళ్ళు చూసుకున్నారు. సో అది చూసుకోవటం వల్లనే మెషిన్స్ ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని ఆ షార్ట్ లిస్ట్ చేసి. అలానే విష్ణుని చూసుకుంటే 2.5 కోట్లు తనకి వచ్చింది ఎల్పియులో. అది హైయెస్ట్ యాక్చువల్లీ. హీజ్ అ రోల్ మోడల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ ఎంటైర్ కంట్రీ. సో ఈ అబ్బాయి చేసింది కూడా అదే. తను ఏఐ మీద ప్యాషన్ పెంచుకున్నాడు, రోబోటిక్స్ మీద మంచి గ్రిప్ సంపాదించాడు. అలాగే అందుకని తనకి 3 ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. సో మా స్టూడెంట్స్ అన్నిట్లో నేను గమనించింది ఇది ఒక్కటే, ఈ 1000 మంది పిల్లల్లో ఎవరైతే 40 LPU పైన సంపాదించారో అది కూడా చిన్న చిన్న కాలేజెస్ నుంచి, అంటే ఐఐటీస్ని, ఎన్ఐటీస్ని, పెద్ద పెద్ద మణిపాల్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ నేను తీసుకోలేదు. సో ఓన్లీ మామూలు ఇన్స్టిట్యూషన్సే తీసుకున్నాం. సో మా రీసెర్చ్లో తేలింది ఇది. సో పిల్లలు కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ నుంచి బాగా కష్టపడుతున్నారు. చాలామంది ఆ ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అమెజాన్ ఆఫర్ చేస్తుంది ఫస్ట్ ఇయర్లోనే, అలానే మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేస్తుంది సెకండ్ ఇయర్లో. ఈ ఇంటర్న్షిప్స్ అన్నిటికీ వీళ్ళు వెళ్తున్నారు. సో మొత్తం మీరు చూసుకుంటే ఈ పిల్లలందరూ దాదాపు 8 నెలలు ఇంటర్న్షిప్ బయట చేస్తున్నారు, ఆన్లైన్ కాదు.
ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ కాదు, వీళ్ళందరూ బయటికి ఆఫ్లైన్ ఇంటర్న్షిప్స్ కనీసం 8 months ఇంటర్న్షిప్ వీళ్ళకి ఉంటుంది. సో 2 months సెకండ్ ఇయర్లో, 2 months థర్డ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్ ఎలాగో 4 to 6 months ఉంటుంది. సో మినిమం 8 months ఇంటర్న్షిప్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళని కంపెనీస్ లైక్ చేస్తున్నాయి. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, 40 lakhs పైన ప్యాకేజ్ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా సడన్గా కంపెనీ క్యాంపస్లోకి వచ్చేసి మీరు నచ్చారని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉందా ఇంటర్న్షిప్స్ నుంచి అని మాత్రం ఫస్ట్ చూసుకుంటుంది. 90% ఈ పిల్లలందరికీ ఆబ్వియస్గా వీళ్ళు ఎక్కడైతే థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారో అక్కడే వాళ్ళకి ప్రీప్లేస్మెంట్ ఆఫర్ వస్తుంది. సో థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది చాలా క్రూషియల్. మీరు ఎక్కడ చేస్తారనేది జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీకు ఎంతైతే మీరు ఇంటర్న్షిప్ అమౌంట్ ఉంటుందో దానికి ఒక 60 రెట్లు ఈజీగా మీకు శాలరీ వస్తుంది. సో ఈ 40 LPA పైన వచ్చిన వాళ్ళందరికీ అంతే, అప్రాక్సిమేట్గా వాళ్ళకి అంతే రేషియోలో మేము చూసాము, గమనించాము. సో ఇంకోటి, వీళ్ళు హ్యాకథాన్స్లో కానీ ఎక్స్ట్రా కరిక్యులర్స్లో కానీ చాలా పాజిటివ్గా ముందుకెళ్ళారు. సో ఈ పిల్లలు అంటే మీరు ఎవరైతే ముందుకు వెళ్ళదలుచుకున్నారో కెరియర్లో, సో దయచేసి మీరు కూడా హ్యాకథాన్స్లో పాల్గొండి, కాంపిటీషన్స్కి వెళ్ళండి, బయట కాన్ఫరెన్సెస్ జరుగుతున్నప్పుడు వెళ్ళండి, వైట్ పేపర్స్ రాయండి. సో మీరు ఎంతగా మీరు బయటకి వెళ్ళగలిగితే, ఎంతకైతే ఏఐని మీరు యూజ్ చేయగలిగితే అంత అప్లికేషన్స్ కంపల్సరీగా మీరు పైకి వెళ్తారు. ఇంకోటి, వీళ్ళందరినీ చూసుకుంటే ఒకటి మాకు ఇంకోటి గమనించేమైందంటే డొమైన్. ఈరోజు వెన్ మషీన్స్ ఇప్పుడు ఈ 2027లో ప్రొజెక్షన్ ఏంటంటే అప్రాక్సిమేట్గా 98% ఆఫ్ కోడింగ్ విల్ బి డన్ బై మషీన్స్. మషీన్సే మొత్తం కోడింగ్ చేసేస్తే ఇంకా మనుషులకి ఏం జాబ్స్ మిగులుతాయి అనేది ఇప్పుడు ఉన్న పెద్ద క్వశ్చన్. మొన్న ఆంథ్రోపిక్ వాళ్ళు కోవర్క్ అనే ఒక టూల్ ఇంట్రడ్యూస్ చేశారు 2-3 వారాల క్రితం. ఈ 3 వారాల క్రితం కోవర్క్ ఇంట్రడ్యూస్ చేయగానే మీరు గమనించే ఉంటారు, స్టాక్ మార్కెట్స్లో ఐటీ జాబ్స్ అన్నీ ఆల్మోస్ట్ కింద పడిపోయినాయి. ఐటీ స్టాక్స్ అనేది మళ్ళీ ఇంకా కూడా లెగలేదు, అంత కింద పడిపోయి ఉన్నాయి ఐటీ స్టాక్స్ అన్నీ. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన కోవర్క్ టూలు ఎటువంటిదంటే, ఆ కోవర్క్ టూల్ మీ మెషిన్లో కనుక మీరు వదిలిపెట్టేస్తే ఒక రోజులో మీరు చేసే పని అంతా అది చేసేయగలుగుతుంది. సో అలాగా కోవర్క్ అనే టూల్ రాగానే ఐటీ జాబ్స్కి పెద్ద ఒక గండంలాగా క్రియేట్ అయ్యి, ఎంతగా అంటే ఇన్ఫోసిస్ వాళ్ళు వెంటనే వెళ్ళి ఆంథ్రోపిక్ కోవర్క్తో టైఅప్ అయ్యారు. సో ఆంథ్రోపిక్ కోవర్క్ ఇన్ఫోసిస్ టూల్లో ఆటోమేటిక్గా టోపాజ్ అనే టూల్లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో అలానే టీసీఎస్ వాళ్ళు ఓపెన్ ఐతో వాళ్ళు ఆల్రెడీ టైఅప్ అయ్యారు. ఇలాగా ఒక్కొక్క కంపెనీ దే ఆర్ అలైయింగ్, ఎందుకంటే జాబ్స్ అనేది పోతాయని వాళ్ళకి తెలుసు. సో దే ఆర్ మూవింగ్ ఇన్ టు ద ఏఐ టైర్. ఒక యాక్సెంచరే తీసుకుంటే ఏఐ నుంచి గత సంవత్సరంలో అంటే 2025లో వాళ్ళు సుమారుగా $6 million, అంటే సుమారుగా మీరు చూసుకుంటే 54,000 కోట్లు ఆల్రెడీ వాళ్ళు ఏఐ నుంచి సంపాదించారు. టీసీఎస్ దగ్గర సుమారుగా ఒక 800 ఏఐ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. అలానే ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ అందరూ ఆల్మోస్ట్ మూవ్ అయ్యారు ఏఐ ప్రాజెక్ట్స్ వైపు. సో ఒకప్పుడు 12 నెలల క్రితం ఏఐ వాజ్ స్టిల్ ఎట్ ప్రోటోటైప్ స్టేజ్, కానీ ఇప్పుడు ఏఐ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. సో అన్ని కంపెనీస్ అందుకని ఏఐ వైపే వెళ్తున్నాయి. సో ఏఐ వైపుని ఎంత అడాప్ట్ చేసుకుంటే మన ఇండియా కూడా అన్ని ఆపర్చునిటీస్ అనేది ఇంకా కంటిన్యూస్గా వస్తాయి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జాబ్స్ అనేది ఏదైతే బయటికి వెళ్ళిపోతున్నాయో ఆ జాబ్స్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి మాన్యువల్గా మనం చేస్తున్నాం, కానీ ఆటోమేషన్ని ఆపటం అనేది చాలా కష్టం. ఆటోమేషన్ అనేది ఇప్పుడు మనం డబ్బా ఫోన్లు ముందు వాడేవాళ్ళం చిన్నవి, ఆ చిన్న ఫోన్స్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా, అందరూ స్మార్ట్ ఫోన్స్ వైపే వెళ్తున్నాం. స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక చిన్న ఫోన్స్ని ఎవరూ వాడట్లేదు. మనమే ఎప్పుడైతే మార్పును కోరుకుంటున్నామో, ఇండస్ట్రీ విచ్ ఇస్ ఆల్వేస్ బెంట్ ఆన్ ప్రాఫిట్స్, ఇండస్ట్రీకి ఎప్పుడు చూసినా ప్రాఫిట్స్ మాత్రమే ముఖ్యంగా ఉంటుంది, బాటమ్ లైన్ కావాలి. అటువంటి ఇండస్ట్రీ ఆటోమేషన్ని ఆబ్వియస్గా ఎందుకు మీకు స్వాగతించదని అనుకుంటున్నారు. ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ అహెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆటోమేషన్. మీరు చూసుకుంటే ఈ ఆటోమేషన్ అనేది కూడా ఎందుకు వచ్చిందంటే, గత 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు యుఎస్లో కానీ ఇండియాలో కానీ అందరూ వైట్ కాలర్ జాబ్స్ వైకే వెళ్ళారు. బ్లూ కాలర్ జాబ్స్లో జనాలు లేరు. బ్లూ కాలర్ జాబ్స్లో జనాలు లేకపోవటం మూలంగా మనం అవుట్సోర్సింగ్, యూఎస్ఏలో ఏం చేశారు, అవుట్సోర్సింగ్ మొత్తం చైనాకి చెప్పేశారు. మనం ఏం చేస్తున్నాం, చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఈ బ్లూ కాలర్ జాబ్స్లో ఎప్పుడైతే ఇన్నోవేషన్ రావట్లేదో, ఆ ఇన్నోవేషన్కి ఆటోమేటిక్గా ఇండస్ట్రీ ఆటోమేషన్ని తీసుకొని వచ్చింది. దోస్ ఆర్ ద జాబ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్. $8 trillion గార్ట్నర్ పెద్ద పెద్ద సంస్థలు ఎస్టిమేట్ చేసిన అమౌంట్ అది. $8 trillion మనకి టాలెంట్ గ్యాప్ ఉంది బ్లూ కాలర్ జాబ్స్లో. అందుకనే ఆటోమేషన్ని ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా పుష్ చేసింది. ఈరోజు ఆటోమేషన్ రావడానికి ఏఐ అనేది కేవలం యాక్సిలరేట్ చేసింది,
కానీ ఆటోమేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతున్న ప్రాసెస్. ఈరోజు మనకున్న యాడాస్ అంటే కార్స్లో ఉన్న యాడాస్ ఏదైతే మనకి ఆటోమేటిక్గా మనం నిద్రపోతున్నా మనకి మేల్కోవడానికి అలర్ట్స్ ఇస్తుందో, ఈ యాడాస్ సిస్టమ్స్ అనేది ఏఐ మూలంగా ఏం రాలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ ప్రాసెస్ ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్. ఆటోనమస్ వెహికల్స్, టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చినాయి యూఎస్ మార్కెట్లో. మన ఇండియాలో కూడా మనం ఆల్రెడీ స్వయం గతి అని ఒక ఆటో రిక్షాని, మనకు తెలుసు ఆటోలు ఎలా ఉంటాయి, ఆటోలు మనుషులు లేకుండా మనం యాక్చువల్లీ నడపలేం. కానీ ఒమేగా వాళ్ళు స్వయం గతి అనే ఒక ఆటో రిక్షాని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని టెస్ట్ చేశారు. చాలా కంజెస్టెడ్ సిచ్యువేషన్స్, ఓల్డ్ ఫోర్ట్లో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. సో ఎటువంటి డ్రైవర్ లేకుండా ఒక ఆటో తనంతట తనగా వెళ్ళగలిగేది స్వయం గతి, ఇండియాస్ ఫస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ఏఐ. అది ఆల్రెడీ నడుస్తుంది. అలానే మీరు చూసుకుంటే ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ లేకుండా ఒక ట్రాక్ మీద దాదాపు 10 కిలోమీటర్ల దాకా నడిపించి చూపించారు. ఢిల్లీ మెట్రోలో ఒక పర్టికులర్ సర్కిట్లో వితౌట్ ఎనీ డ్రైవర్లెస్ వెహికల్స్ అనేది ఇండియాకి ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఢిల్లీ మెట్రోనే మనం నడిపేస్తున్నాం డ్రైవర్ లేకుండా. సో అలాగా డ్రైవర్లెస్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయంటే ఈరోజు ఏఐ అంతా అడ్వాన్స్డ్ అయ్యింది. ఏఐ మీద మనకున్న నమ్మకంతో హాయిగా మనం ఇన్ని రెవల్యూషన్స్ని మూవ్ చేస్తున్నాం. అలానే ఆటోనమస్ వెహికల్స్ వచ్చేసినాయి, డెలివరీ రోబోట్స్ వచ్చేసినాయి, అలానే డెలివరీ డ్రోన్స్ వచ్చేసినాయి. యూఎస్లో డెలివరీ డ్రోన్స్ దే ఆర్ ఆల్రెడీ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో డెలివరీ డ్రోన్స్ కూడా చాలా వచ్చేసినాయి. వీటన్నిటికీ ఆబ్వియస్గా ఏఐతో సంబంధం ఉంది. ఏఐ టెక్నాలజీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళగలుగుతారు. సో అందుకనే మీరు శాలరీస్ చూసుకున్నా చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపులే చెప్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కొత్త డిసిప్లిన్ మనకు వచ్చింది. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనం రోజు మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ మనందరం కూడా ప్రాంప్ట్స్ రాస్తున్నాం. ప్రతిరోజు మనం చాట్ జీపీటీని అడిగేది ఏదో ప్రశ్న అడుగుతున్నాం, దాన్నే ప్రాంప్ట్ అంటాం. ఈ ప్రాంప్ట్స్ కూడా ఒక కళ. దీని ప్రాంప్ట్స్ని రాయటం అనే ఒక సైన్స్ని, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక సైన్స్ని క్రియేట్ చేసాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో నిష్ణాతులకి ఈరోజు ఒక హైదరాబాద్లోనే చూసుకుంటే 16 లక్షలు స్టార్టింగ్ శాలరీ ఉంది. స్టార్టింగ్ శాలరీ మీకు ఫార్మా కంపెనీస్లో ప్రాంప్ట్ ఇంజనీర్స్కి హెవీగా డిమాండ్ ఉంది. వాళ్ళ సుమారుగా 16 లక్షల దాకా ఓన్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి డిగ్రీతో సంబంధం లేదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఇంగ్లీష్ మీద కంపల్సరీగా పట్టు కావాలి, మీరు మాట్లాడటం కావాలి. అంటే మీరు స్కూల్లో కాలేజ్లో బాగా ఎక్స్ట్రోవర్టు, మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు, డిబేట్స్లో లేకపోతే రైటింగ్లో, ఎస్ఏ రైటింగ్లో మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు, ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా హాయిగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లోకి వెళ్ళొచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి కోడింగ్తో సంబంధం లేదు, మీరు ఓన్లీ మషీన్తో మాట్లాడటం వరకే. దానికి ఒక పద్ధతి ఉంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ప్యాటర్న్స్ ఉన్నాయి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో టెక్నిక్స్ ఉన్నాయి. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్యాటర్న్స్, టెక్నిక్స్ సుమారుగా 100 దాకా ఉంటాయి. అవి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అవి నేర్చుకొని మీరు వెళ్ళిపోతే మార్కెట్లోకి ఈజీగా చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హైయెస్ట్ శాలరీ మీరు తీసుకుంటే $250,000, అప్రాక్సిమేట్గా 2.5 కోట్లు. సో దట్స్ అప్రాక్సిమేట్లీ ద హైయెస్ట్ శాలరీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ చేస్తే అప్రాక్సిమేట్గా అంత శాలరీ దాకా మీరు సంపాదించవచ్చు. సో యాక్చువల్లీ ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ చేసిన వాళ్ళు ఒక 26,000 మంది దాకా ఉన్నాం. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ శాలరీ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మైసెల్ఫ్, నేను ఎంఐటి అంటే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ టెక్నాలజీ నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఎంఐటీలో సర్టిఫైడ్ ఏఐ ఎడ్యుకేటర్. సో ఇలాగా ఇటువంటి సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా మార్కెట్లో డిమాండ్ కోట్లలో ఉంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కళకి మీకు ఎటువంటి కోడింగ్తో సంబంధం లేదు. మీరు 35 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు, మీరు 15 సంవత్సరాలు అవ్వచ్చు, ఎవరైనా కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకొని ఏఐలో ఎంత శాలరీస్ని సంపాదించవచ్చు. మార్కెట్ అంత ఓపెన్గా ఉంది. ఈరోజు మార్కెట్ మీరు చూసుకుంటే డిగ్రీస్కి ఎటువంటి వాల్యూ లేకుండా స్కిల్స్కి వాల్యూ ఇస్తున్నాయి. ఒకప్పుడు డిగ్రీ కావాలి, ఒకప్పుడు ఒక మార్క్స్ కావాలి, ఒకప్పుడు ఇన్స్టిట్యూషన్. ఈరోజు మీరు ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎంత మార్క్స్ ఉన్నాయి, ఎంత సిజిపిఏ ఉన్నదని ఇండస్ట్రీ చూడట్లేదు. ఇండస్ట్రీకి కావాల్సిందల్లా మాకు కావాల్సిన స్కిల్ సెట్స్ ఉన్నాయా లేదా, ఇది మాత్రమే ఇండస్ట్రీ చూస్తుంది. సో ఇండస్ట్రీకి మీరు ఇటువంటి స్కిల్ సెట్స్ని మీరు ఆఫర్ చేయగలిగితే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మన ఓపెన్ ఏఐ శామ్ ఆల్ట్మన్, ఎవరైతే ఓపెన్ ఏఐ సిఇఓ ఉన్నాడో, ఆయన హ్యాకథన్కి వెళ్ళాడు. హ్యాకథన్ ఎవరో ఇన్వైట్ చేస్తే యూఎస్ఏలో ఆయన వెళ్ళాడు. అక్కడ 19 సంవత్సరాలు కాలేజ్కి కొడుకురాడు. సో అందరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ యూఎస్ఏలో 19 సంవత్సరాలు కాలేజ్ కుర్రోడికి తనకి నచ్చాడు శామ్ ఆల్ట్మన్కి. ఆ అబ్బాయికి మంచిగా ఇన్నోవేషన్ని ప్రదర్శించాడు ఏఐలో, వెంటనే హైర్ చేసుకున్నాడు. సో ఒక 19 years old కిడ్
వాడు ఇంకా ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేయలేదు, అటువంటి పిల్లల్ని కూడా శామ్ ఆల్ట్మన్ డైరెక్ట్గా హైర్ చేసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మేము చెప్పబోతుంది కూడా ఇదే. మీకు ఈరోజు కావాల్సింది స్కిల్ సెట్స్ మీరు దగ్గర ఉంటే కనుక ఏఐలో మీరు ఏ ప్రపంచాన్ని ఎలా అయినా మీరు గెలవచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు ఒక ఐడియా ఉంటే రేపు మార్నింగ్ కల్లా మీరు బిజినెస్ని పెట్టగలిగిన సత్తా మీకు ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. ఒకప్పుడు టెక్నాలజీ నేర్చుకోవాలి, కానీ ఈరోజు టెక్నాలజీ అనేది చీప్ అయింది. ద కాస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ చీప్. మీరు వెబ్సైట్ని లాంచ్ చేసుకోవచ్చు, యాప్ని లాంచ్ చేసుకోవచ్చు, ఒక్క రోజులో మీరు చేసుకోవచ్చు. ఒక గంటలో మీరు వెబ్సైట్ని తయారు చేయొచ్చు, ఒక యాప్ని ఒక రోజులో మీరు తయారు చేయొచ్చు. రేపు మార్నింగే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ మీకు ఏఐ ఇస్తుంది. మషిన్స్ అన్నీ చేసి పెడుతున్నాయి మీకు. సో మీరు ఎంటర్ప్రీనియర్గా మారాలన్నా ఇంతకన్నా మంచి అవకాశం అయితే ఎక్కడా ఉండదు. సో మీరు ఏ ప్రొఫెషనల్ అయినా ఉండొచ్చు. మీరు ఆల్రెడీ చేస్తుంది మెడికల్ షాప్ అవ్వచ్చు, లేదా ఒక కిరాణా షాప్ అవ్వచ్చు, లేదా ఒక బ్యూటీ పార్లర్ అవ్వచ్చు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఏ టెక్నాలజీని మీరు వాడుతున్నా, మీరు హాయిగా ఏఐని వాడుకొని మీ బిజినెస్ని డెఫినెట్గా పెంచుకోవచ్చు. ఎప్పుడైతే ఇంతమంది ఇన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఎప్పుడైతే ఏఐకి మాస్ అడాప్షన్ వస్తుందో ఆ రోజే మనకి ఇంత ఎకనామిక్ యాక్టివిటీ అనేది జనరేట్ అవుతుంది. సో నా పుస్తకంలో కూడా నేను రాసింది అదే. నా పుస్తకంలో చాలా క్లారిటీతో స్టేట్ లెవెల్లో మనం ఎటువంటి మాస్ అడాప్షన్ చేయాలి ఏఐని, ఆ మాస్ అడాప్షన్ మూలంగా ఎలా అయితే మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పాను. నేను ఇచ్చిన ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ $23 బిలియన్. అంటే ఒక ఆంధ్రప్రదేశ్కే 25,000 కోట్లు మనకి ఈజీగా ఎక్స్ట్రా ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. కానీ అది జరగాలంటే ఇప్పుడు మనం ఫాలో అవుతున్న పద్ధతి వలన అయితే కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మీరు అకాడమిక్ సిలబస్లో చూసుకుంటే ఏఐ అనేది కేవలం ఒక 40 గంటలు నేర్పిస్తారు అకాడమిక్ సిలబస్లో. ఆ సిలబస్ కూడా ఏఐసిటీ సిలబస్కి మాకు అంటే ఇండస్ట్రీకి అకాడమియాకి గత 20 సంవత్సరాల నుంచి ఒక 15 సంవత్సరాల గ్యాప్ అనేది కామన్. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన నారాయణ త్యాగి చెప్పింది కూడా అదే. మాకు వచ్చిన క్వశ్చన్స్ కరికులంలోవి కాదు, కరికులం బయటే వచ్చినాయి. ఇది కామన్ సిలబస్. మార్కెట్ రెడీనెస్కి అకాడమీకి చాలా తేడా ఉంటుంది. ఒక 15 సంవత్సరాల గ్యాప్. ఆ 15 సంవత్సరాల గ్యాప్ ఏఐ పుణ్యం అంటూ 20 సంవత్సరాలకి పెరిగింది. సో మార్కెట్ రెడీనెస్ని మీరు కనుక ఏర్పరచుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు మూవ్ అవ్వగలుగుతారు. సో ఈ మార్కెట్ రెడీనెస్ అనేది కాలేజ్ లెవెల్లో కూడా మీరు చూసుకోవాలి. మీ అంతా మీరు కృషి చేసుకోవాలి. మీరంతా కృషి చేసుకొని మీరు స్కిల్స్ని తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీరు పెరగలుగుతారు. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక చిన్న అపోహ, మాకు సర్టిఫికేషన్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి రాత్రి యూట్యూబ్లో డంప్స్ ఉంటాయి. ఆ డంప్స్ని చూసేసి దాన్ని బట్టి కొట్టేసి పొద్దునే సర్టిఫికేషన్స్కి ఎక్స్పైర్ అయిపోయి మాకు ఈ సర్టిఫికేషన్ ఉంది, ఆ సర్టిఫికేషన్ ఉందని చెప్తున్నారు. మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్వ్యూలో చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతామో ఆ బేసిక్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. సో అక్కడే మాకు తెలిసిపోతుంది వీళ్ళు సర్టిఫికేషన్స్ అని ఎలా చేశారంటే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తున్నారు, సార్ మీకు తెలుసు కదా సర్టిఫికేషన్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి. సో ఇది మాకు వచ్చే సమాధానాలు. సో మేము అలాంటి స్టూడెంట్స్ని ఆబ్వియస్గా తీసుకోము. ఒకటి గుర్తుంచుకోండి, ఒకప్పుడు ఇలాంటివన్నీ జరిగాయి, బాగానే ఉండేది, మేమేం చూడకుండా చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాకు థింకింగ్ స్కిల్స్ కావాల్సిన వాళ్ళే కావాలి. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, మీకన్నా సింటాక్స్ని మషీన్స్ బాగా చేయగలుగుతాయి. సో ఎప్పుడైతే మషీన్స్ కోడింగ్ చేస్తున్నాయో మాకు సింటాక్స్ యూజర్స్ అవసరం లేదు ఇండస్ట్రీలో. మీరు అదొక్కటే గుర్తుంచుకోండి. సింటాక్స్ మాత్రమే నాకు వచ్చు అనుకుంటే మషీన్స్ మీకన్నా బాగా సింటాక్స్ని రాయగలుగుతాయి. సో మీకు మషీన్స్కి తేడా ఏంటి అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. మాకు ఇండస్ట్రీలో కోడర్స్తో పని లేదు, మాకు ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలి. ప్రాబ్లమ్ సాల్వర్స్ హూ క్యాన్ టాక్ విత్ మషీన్స్. ఆ మషీన్స్ని గైడ్ చేసే వాళ్ళు మాకు కావాలి. 10 మంది ప్రోగ్రామర్స్ నాకు అవసరం లేదు, ఒక ప్రోగ్రామర్ చాలు. ఆ ఒక్క ప్రోగ్రామ్ మషీన్స్ని డిజైన్ చేయాలి, కోడింగ్ చేయాలి, మషీన్స్ని గైడ్ చేయాలి, నాకు సరిపోతుంది. మిగతా 9 మంది నాకు ఓన్లీ థింకర్స్ కావాలి ఇండస్ట్రీలో. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం మేము కోరుకుంటున్నదే. మనం ఇక్కడే చూసుకుంటే ఒక టీసీఎస్కే దాదాపు ఒక 10 లక్షల మంది ప్రొఫెషనల్స్ కావాలి. ఒక ఇండస్ట్రీ మొత్తానికి నాస్కామ్ మొత్తం చూసుకుంటే టీసీఎస్కి 1,00,000 మంది దాకా కావాలి. మొత్తం ఇండస్ట్రీస్ దాదాపు 10 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ కావాలి. కానీ మీరు ఏ ఏఐ కంపెనీని వాడినా, ఏ పెద్ద సీఈఓని వాడినా మీకు ఒకే ఒక్క ఆన్సర్ వస్తుంది, మాకు ఇండస్ట్రీలో మాకు జనాలు దొరకటం లేదు, అకాడమియాలో మాకు మంచి టాలెంట్ దొరకటం లేదు.
సో ఇదే మీకు కామన్గా వచ్చే ఆన్సరు. ఎందుకంటే అకాడమియాలో మాకు స్కిల్స్ సరిపోవట్లేదని మీరు ఏ టీసీఎస్ని అడిగినా, ఇన్ఫోసిస్ని అడిగినా ఇదే మీకు ఆ సమాధానం వస్తుంది. అకాడమియా హ్యాస్ టు డెవలప్, అకాడమియా మా లెవెల్కి రావాలి, ఇండస్ట్రీ లెవెల్కి రావాలనే మేము కోరుకుంటున్నాం. సో అకాడమియాలో మార్కెట్ రెడీనెస్ అనేది పెరగాలి. అకాడమియాలో 74% అటెండెన్స్ ఎలాగూ మెయింటైన్ చేస్తున్నారు థ్యాంక్స్ టు ఫీజ్ రీయింబర్స్మెంట్. సో మనకి ఎలాగూ 74% మనకి అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ స్కిల్స్ని కూడా, మార్కెట్ రెడీ స్కిల్స్ని కూడా కాలేజెస్ కనుక పెంచుకుంటే ఈ పిల్లలకి ఆటోమేటిక్గా ఏఐ ఏజ్లోకి మూవ్ అవటం అవకాశం ఉంది. అలానే మీరు స్కూల్ లెవెల్లో మేము యాక్చువల్లీ 6th క్లాస్ నుంచే మేము చెప్తున్నాము అన్ని స్కూల్స్లో మీరు ఏఐ నేర్పించండి అని. సో ఏ 6th క్లాస్ నుంచే మీరు చిన్న చిన్న ఏఐ టూల్స్ని, వాళ్ళ థింకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని మీరు కనుక పెంచగలిగితే, టూల్స్తో లేదంటే టూల్స్ ఎవరైనా నేర్చుకోగలుగుతారు, చిన్న చిన్న పిల్లలైన టూల్స్ నేర్చుకుంటారు. సో టూల్స్ మా ఫోకస్ కాదు, ఏఐకి కావాల్సింది క్రిటికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. సో వాటిని నేర్పమని మేము స్కూల్స్కి చెప్తున్నాం. చాలా స్కూల్స్ని మేము అడాప్ట్ కూడా చేసుకున్నాం. ఆ స్కూల్స్లో మేము నేర్పుతున్నాం. 6th క్లాస్ పిల్లలతోనే మొదలు పెడుతున్నాం మేము. సో మా పిల్లలు, మా టీమ్ మెంబర్స్ దే ఆర్ గోయింగ్ అండ్ టీచింగ్. వీకెండ్స్లో వెళ్ళి వాళ్ళు ఫ్రీగా చెప్పొస్తున్నారు ఈ స్కూల్స్లో. ఇలాగ మా పిల్లలు సోఫార్ నాకు 14,000 మంది స్టూడెంట్స్ నేను ట్రైన్ చేశాను తెలుగు స్టేట్స్లో, ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటకలో. సో 1,400 ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా ఏఐలో ట్రైన్ చేశాను. 37,000 మంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఏఐ అవేర్నెస్ కోచింగ్ కూడా ఇచ్చాం. సో ఈ పిల్లలందరూ కూడా చాలామంది దే ఆర్ కమింగ్ ఇన్ వాలంటరీలీ. వాళ్ళు వెళ్తున్నారు, చిన్న చిన్న స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లోకి వెళ్ళి కూడా ఏఐ నేర్పుతున్నారు. సో ఇది ఒక పెద్ద మూమెంట్గా అవ్వాలని మాకు కోరిక. సో అది కోరిక దాంతో స్కూల్ పిల్లల్లో కూడా ఏఐని ఆటోమేటిక్గా తీసుకురావాలనేది ఒక చిన్న ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. సో మీరు నేర్చుకోవాల్సింది ఎంత ఒకటే, మషీన్స్ అనేది ఎలా నేర్చుకుంటే అనేది ఒక చిన్నగా మీరు అర్థం చేసుకుంటే, సో మషీన్ లెర్నింగ్ అనేది 1980లో వచ్చిందని చెప్తున్నాం. సో మషీన్స్ అనేది ఎలా నేర్చుకుంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటారు మన దగ్గర? సో పిల్లలు మీకు తెలిసిందే, పిల్లలు ఆటోమేటిక్గా మనం చూపించిన ప్రపంచాన్నే వాళ్ళు చూస్తారు, గమనిస్తారు, అబ్జర్వ్ చేస్తారు, నేర్చుకుంటారు. సో మనం ఎంత ప్రపంచాన్ని చూపిస్తే వాళ్ళు అంత బాగా నేర్చుకుంటారు. యాక్చువల్లీ హిల్లరీ క్లింటన్ ఒకటే అంది. హిల్లరీ క్లింటన్ మీకు తెలుసు, బిల్ క్లింటన్ గారి భార్య, ఆమె ఒకటే అంది, ఇట్ టేక్స్ ఏ విలేజ్ టు ఎడ్యుకేట్ ఏ చైల్డ్ అంది. సో మషీన్స్ కూడా అంతే. మషీన్స్కి మనం ఎంత ఎక్కువ నేర్పిస్తే అంత బాగా అవి నేర్చుకుంటాయి. అందుకనే లార్జ్ డేటా సెట్ అని మేము అనేది. మీరు 10,000 ఇమేజెస్, ఒక 10,000 ఇమేజెస్ ఒక క్రాప్కి సంబంధించినవి ఇస్తే, మీరు 10,000 ఒకటో ఇమేజ్ ఆ క్రాప్కు ఉన్న డిసీజ్ మొత్తాన్ని అది చెప్పేయగలుగుతుంది. సో మా పిల్లల్లో కూడా ఇది యాక్చువల్లీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళు చాలామంది పైకి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో హైదరాబాద్లో ఈ పాప ఏం చేసిందంటే, మిగతా వాళ్ళలాగా పెద్ద పెద్ద బ్యాంక్స్కి వెళ్లకుండా, వాళ్ళది ఒక చిన్న కుగ్రామం, ఒక ఫార్మర్ కూతురు తను ఏం చేసిందంటే, వాళ్ళు పండించే గ్రౌండ్ నెట్ క్రాప్. సో ఈ గ్రౌండ్ నెట్ క్రాప్లో వచ్చే డిసీజెస్, వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూసి వాళ్ళ చుట్టుపక్కల విలేజెస్ అన్నిట్లోకి వెళ్ళి 10,000 ఇమేజెస్ని తను గ్యాదర్ చేసింది. ఆ 10,000 ఇమేజెస్ని తీసుకొచ్చి మోడల్ని ట్రైన్ చేసింది. మోడల్ని ట్రైన్ చేసినాక ఆ యాప్లో మీరు ఏ ఇమేజ్ ఇచ్చినా ఆ పర్టికులర్ డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది, ఎటువంటి రెమెడీస్ ఇవ్వాలనేది యాప్ ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. ఈ పర్టికులర్ అప్లికేషన్ని తను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసింది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వచ్చిన కంపెనీ వాళ్ళు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే వెంటనే 44 లక్షల ప్యాకేజ్ అమ్మాయికి ఇచ్చారు. ఎందుకంటే తను చేసిన ఆలోచన, మిగతా వాళ్ళందరూ ఎక్కడ హాయిగా కార్పొరేట్లో ఇంటర్న్షిప్స్ పర్స్యూ చేస్తుంటే, ఈ అమ్మాయి 2 నెలలు పల్లెటూరులో తిరిగి ఆ గ్రౌండెడ్ క్రాప్స్ ఫార్మర్స్తో మాట్లాడి ఇలాంటివి తను చేయగలిగింది. సో ఇలానే మీరు ఇంకోటి తీసుకుంటే గోదామ్ సెన్స్ అనేది అమ్మాయి కళ్యాణి షిందే. ఈరోజు వీఆర్ కాలింగ్ హర్ ద ఇండియాస్ గ్రేటెస్ట్ వేర్ హౌస్ పర్సన్. తను వాళ్ళ నాన్నగారిది ఒక చిన్న ఫామ్ హౌస్, అదే ఫార్మర్. ఫార్మర్స్లో మీకు ఆనియన్స్, మనకి ఉల్లిపాయలు మీకు తెలుసు. ఉల్లిపాయలు వేర్ హౌస్లో పెట్టినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ కుళ్ళిపోయే స్టేజ్కి వస్తుందో, ఆ కుళ్ళిపోయే స్టేజ్కి మనకి తెలిసేటప్పటికి ఆల్రెడీ అవి కుళ్ళిపోయి ఉంటాయి. సో మొత్తం ఏదైతే మనం స్టోర్ చేసామో అది మొత్తం మనం బయటపడేయాలి. సో వాళ్ళ నాన్నగారు వాళ్ళని చూసింది కళ్యాణి షిండే చూసి, ఇది ఇలా కాదు, మనం ఏదో ఒకటి చేయాలని ఏఐ బేస్డ్ సెన్సర్స్ని తను తీసుకొని వచ్చి వేర్ హౌస్లో పెట్టింది.
వేర్ హౌస్లో సెన్సర్స్ని పెట్టి ఎప్పుడైతే ఆల్ఫాటిక్ స్మెల్ ద్వారా కంప్యూటర్ విజన్ ఆల్ఫాటిక్ స్మెల్ అంటే స్మెల్ ప్లస్ కంప్యూటర్ ఫొటోస్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పుడైతే చిన్న స్లైట్ చేంజ్ కనిపిస్తుందో ఆనియన్లో ఆటోమేటిక్గా సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఆ వరకు ఎక్కడైతే పంట ఎక్కడైతే ఎగ్జాక్ట్ డ్యామేజ్ జరుగుతుందో వాటి ఆనియన్స్ వరకు మనం తీసేస్తాం సో దట్ ఇట్ డజంట్ స్ప్రెడ్ టు అదర్. సో తను క్రియేట్ చేసిన ఇన్నోవేషన్ ఇండియాలో ఈరోజు అన్ని స్టేట్స్ తను పిలుస్తున్నాయి. తను గోదామ్ సెన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసింది. సో గోదామ్ సెన్స్ అనేది ఈ రోజుకి ఇండియా మొత్తంలో తన సొల్యూషన్ ఒకటే వేర్ హౌస్లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా మనం పిలిచాము తన్ని ఈ మధ్య కాలంలో. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తను పిలిచి తను అడిగింది తను ఏం చేస్తున్నది మన దగ్గర వేర్ హౌసెస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది. సో ఇండియా మొత్తం ఈరోజు తన ఇన్నోవేషన్ని చూస్తుంది. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ కళ్యాణి షిండే, కానీ ఆ అమ్మాయి చేసిన ఆలోచన తనకి ఒక ప్రాబ్లం కనిపించింది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసింది, తను అనుభవించిన పెయిన్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అనుభవించిన పెయిన్ నుంచి తనకు సొల్యూషన్ వచ్చింది. దానికి ఏఐని వాడుకుంది, సెన్సర్స్ని వాడుకుంది. ఈరోజు ఒక వ్యాపారవేత్తగా తను ఎదిగింది. గోదామ్ సెన్స్ అనేది బాగా మార్కెట్లోకి వెళ్ళింది. ఇలాగా చిన్న చిన్న రెవల్యూషన్స్ అనేది ఏఐ ద్వారా చాలామంది క్రియేట్ చేస్తున్నారు. మీకు తెలిసిందే సర్వం ఏఐ, వాళ్ళు ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటినీ ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సో ఏఐలో ఏజ్కి సంబంధం లేదు. మీరు ఏ పల్లెటూరు నుంచి వచ్చారా, ఏ సిటీలో చదివారా, సిబిఐటీలో చదివారా, లేకపోతే చిన్న ఐతం తెక్కలిలో చదివారా అనేది సంబంధం లేదు. ఈరోజు ఏఐలో మీరు తీసుకుంటే ఆదిత్య కాలేజ్ టెక్కల్ నుంచి కూడా పిల్లలు మాకు వచ్చారు మొన్న హ్యాకథాన్లో, దే గాట్ సెలెక్టెడ్. సో వాళ్ళు కూడా ప్రజెంట్ చేస్తున్న సొల్యూషన్స్ కూడా బాగా నచ్చుతున్నాయి అన్ని చోట్లకి. మీరు హ్యాకథాన్స్లో చూసిన ఈ మధ్య హ్యాకథాన్స్లో చిన్న చిన్న కాలేజెస్ నుంచి వస్తున్నారు, మంచి మంచి సొల్యూషన్స్తో వాళ్ళు విన్ అవుతున్నారు. సో చిన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలామంది విన్ అవుతున్నారు. సో పెద్ద పెద్ద హ్యాకథాన్స్లో కూడా చిన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ ఏఐ సొల్యూషన్స్తో వాళ్ళు చాలా ఈజీగా విన్ అవుతున్నారు. ఈరోజు మీరు హ్యాకథాన్స్, నేను రెగ్యులర్గా హ్యాకథాన్స్కి జడ్జిగా వెళ్తూ ఉంటాను. సో కొన్ని చోట్ల కీనోట్ స్పీకర్ కూడా అక్కడ పిల్లలు ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా అని చూస్తూ ఉంటాను. సో ఈరోజు చూసుకుంటే ఏఐని వాడే సొల్యూషన్స్ 99% అయ్యే ఉంటున్నాయి ఎక్కువ మటుకు ఏ హ్యాకథాన్కి వెళ్ళినా. అలానే వాళ్ళు కొంతమంది చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో హెల్త్ కేర్లో తీసుకుంటే ఎటువంటి డిటెక్షన్ లేకుండా ఎటువంటి, ఇప్పుడు మనకి పల్లెటూరులో చూసుకుంటే రూరల్ సైడెస్లో హెల్త్ కేర్ యాక్సెస్ అనేది చాలా తక్కువ. సో అలాంటి ప్లేసెస్లో కూడా హెల్త్ కేర్ యాక్సెస్ ఎక్కడైతే లేదో అలాంటి ప్లేసెస్లో కూడా ఏఐని యూజ్ చేసుకొని ఎలా సొల్యూషన్స్ని మామూలు జనాభాకి రూరల్ పీపుల్ తీసుకెళ్లాలనేది చాలామంది పిల్లలు పనిచేస్తున్నారు. మీరు ఒక తీసుకుంటే పీసీఓఎస్ నుంచి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ దాకా మీరు ఎటువంటి పెద్ద హాస్పిటల్స్కి వెళ్లకుండా, ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు ఎటువంటి పెద్ద హాస్పిటల్స్కి వెళ్లకుండా ఏఐని యూజ్ చేసి మీరు ఇంటి దగ్గరే ఎలా అయితే చేసుకోవచ్చో, ఆశా వర్కర్స్ని ఎలా ట్రైన్ చేసుకోవచ్చో పిల్లలు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఏఐని వాడుకొని ఇలాంటివి మనకు కావాల్సింది ఇండియాలో ఇలాంటి సొల్యూషన్సే కావాలి. సో దీనికి మీరు అనుభవించే పెయిన్ నుంచే సొల్యూషన్స్ వస్తున్నాయి. ఒకటే ఈ రోజుకి ముందుకి ఒకే డిఫరెన్స్. ఈరోజు మీరు ఏమైనా పెయిన్ అనుభవిస్తుంటే మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంటే ఆ సొల్యూషన్ని రియాలిటీలోకి మార్చడానికి ఏఐ మీకు సోర్పడుతుంది. మీరు ఒక్క రోజులో యాప్ని క్రియేట్ చేయగలుగుతున్నారు, ఒక్క రోజులో మీరు యాప్ని క్రియేట్ చేయగలుగుతున్నారు, రెండో రోజే మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు. ఆ సౌలభ్యం మీకు ఏఐని క్రియేట్ చేస్తుంది. సో ఇలాగా మీరు 1000 క్రాప్స్ గురించి మాట్లాడాను. అదే మీరు 1000 ఇమేజెస్ డిసీజ్ ఇస్తే, అంటే ఒక ఎంఆర్ఐ స్కాన్స్ కానీ లేకపోతే సిటీ స్కాన్స్ కానీ మీరు ప్రొవైడ్ చేస్తే, మీరు ఎప్పుడైతే 1001 ఇమేజ్ ఇస్తారో ఓ సిటీ స్కాన్ది మషీన్ ఆటోమేటిక్గా గుర్తిచ్చేస్తుంది. సో ఇలాగ మా పిల్లలు హెల్త్ కేర్లో కూడా పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మాకు ఫుల్ సపోర్ట్లో ఉన్నాయి. సో మేము ఇలాంటి సిటీ స్కాన్స్ని కూడా మేము అనలైజ్ చేస్తున్నాం. 10,000 ఇమేజెస్ కన్నా ఎక్కువ మేము సిటీ స్కాన్స్ని మా మోడల్ని ట్రైన్ చేసాం. అలానే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇలా పనిచేస్తున్నాయి. ఎయిమ్స్తో మేము పనిచేస్తున్నాం, ఏఐజీతో పనిచేస్తున్నాం. సో అక్కడ హాస్పిటల్స్తో కూడా వర్క్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నాం. మా పిల్లలు ఇలాంటి ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో పనిచేసే వాళ్ళకి ఆటోమేటిక్గా 30-40 లక్షల శాలరీస్ అనేది చాలా కామన్గానే వస్తున్నాయి. అది కూడా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్, అది కూడా ఫార్మసీ కాలేజ్ పిల్లలకి మీకు అంతంత శాలరీస్ మీరు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ సంవత్సరం మీకు వస్తున్నాయి. మెకానికల్ ఇంజనీర్కి మీరు 40 లక్షల శాలరీ ఈ గత 10 సంవత్సరాల్లో మీరు ఎప్పుడు చూసుండ్రు. కానీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే ఏఐలో ఒక భాగం, ఏజెంట్స్లో ఒక భాగం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ నేర్చుకున్న ఒక మెకానికల్ ఇంజనీర్కి 40 లక్షల రూపాయలు అనేది చాలా కామన్ అయింది. ఈ సంవత్సరమే వచ్చింది. అది కూడా జిగ్నేష్ పాటిల్ అనే ఒక కుర్రోడు, మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాగా
మీరు చూసుకుంటే త్రిబులీలో కూడా మనకి చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి. అటువంటి త్రిబులీలో కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కూడా 54 లక్షలు 40 లక్షలు ఏఐ నేర్చుకుని వచ్చిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు ఈ సంవత్సరంలో. సో 24 నుంచి 26లో చూసుకుంటే మీకు చాలామంది పిల్లలు ఇలానే సంపాదిస్తున్నారు. కోర్ ఇంజనీరింగ్కి మళ్ళీ డిమాండ్ పెరిగింది. సో ఎందుకంటే ఏఐ ఎప్పుడైతే మొత్తం కోడింగ్ చేస్తుందో, ఇన్ని సంవత్సరాల నుంచి మనం సిఎస్సి అనేది టాప్ అన్నాం, అండ్ నౌ జెన్సన్ హువాంగ్ చాలా క్లియర్గా ప్రకటించాడు, టెక్నాలజీ గ్యాప్ హ్యాస్ కంప్లీట్లీ క్లోజ్డ్. టెక్నాలజీ గ్యాప్ ఎప్పుడైతే కంప్లీట్గా క్లోజ్ అయిందో దెన్ ఆబ్వియస్గా మనకు మిగిలేది కేవలం డొమైన్. అంటే మీరు ఒక టీవీ ఇండస్ట్రీనే అవ్వచ్చు, ఒక కెమెరామెన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు. మీ ఇండస్ట్రీ మీకు తెలిస్తే ఏఐని ఉపయోగించుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫ్లెక్సిబిలిటీ దట్ ఏఐ ఈస్ ప్రొవైడింగ్. మీరు ఏ డొమైన్ అయినా పర్లేదు, ఏ డొమైన్ అయినా ఆ డొమైన్ ఇంటెలిజెన్స్ని చూసుకొని మీరు ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఈ పర్టికులర్ స్కిల్స్కి మీకు ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో మీకు ట్రైనింగ్ అనేది మీరు మీ అంతా మీరే నేర్చుకోవాలనుకుంటే ఒకటి నేను చెప్పేది, డొమైన్, మీరు ఏ డొమైన్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారో ఆ డొమైన్ మీద ఫోకస్ చేయండి. పైథాన్ నేర్చుకోండి, ఇంటర్న్షిప్స్ కంపల్సరీగా సాల్వ్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీస్ నేర్చుకోండి. అలానే మీరు ఒక ఫార్ములా అంటూ కావాలనుకుంటే మీరు నెమ్మదిగా నేర్చుకోవాలి ఏఐ అనుకుంటే మీరు ఏ ఏజ్ అయినా అవ్వచ్చు, ఏఐతో స్టార్ట్ చేసుకోవచ్చు. గూగుల్ స్కిల్స్ బూస్ట్ సైట్ ఉంది, ఆన్లైన్లో వాళ్ళు చాలా కోర్సులు ఉంటాయి, అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మీరు గూగుల్ స్కిల్స్ బూస్ట్తో స్టార్ట్ చేయండి. మైక్రోసాఫ్ట్ సైట్లోకి వెళ్ళండి, అక్కడ కూడా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, ఆ సైట్స్లోకి వెళ్ళండి. మీరు ఎటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఏఐ నేర్చుకోవడానికి. ఆన్లైన్లో చాలా ఉన్నాయి, గూగుల్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు అందరూ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కోర్సులు మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో నేర్చుకొని కూడా మీరు చాలా దూరం వెళ్ళొచ్చు. సో ఈ స్కిల్ సెట్స్ నేర్చుకున్నాక దెన్ యూ కెన్ ఆటోమేటిక్లీ రిడ్యూస్. ఒకటి ఏంటంటే ఏఐ అనేది ఎవరు ఉద్యోగాలు తీయట్లేదు, ఏఐ అనేది జస్ట్ మీడియాకర్, అంటే యావరేజ్ పిల్లలకి ఉద్యోగాల్ని దూరం చేస్తుంది అంతే. ఆ యావరేజ్ పిల్లలు కూడా ఎప్పుడైతే ఏఐని నేర్చుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఉద్యోగాలు అనేది క్రియేట్ చేస్తున్నాయి. ఇదే మనం చూసుకుంటే ఏఐలో మనం యాక్చువల్లీ ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ కొద్దిగా వెనకబడే ఉన్నాం. మన టాప్ 2 సైంటిస్ట్ రిలీజ్ అయింది మార్కెట్లో. టాప్ 2 సైంటిస్ట్లో 3372 మంది ఇండియా నుంచి ఉన్నారు. దాంట్లో 12% అంటే సుమారుగా 126 మంది 3.8% తెలుగు వాళ్ళు, అంటే తెలుగు స్టేట్స్ నుంచి ఆ 3372లో 126 మంది సైంటిస్ట్ వచ్చారు, ఫ్యాకల్టీస్. దాంట్లో చూసుకుంటే 9742 మంది ఏఐ సైంటిస్ట్ ప్రపంచం మొత్తంలో. దాంట్లో 9742లో మనకి కేవలం 231 మంది మాత్రమే ఉన్నారు ఏఐ సైంటిస్ట్. సో ఏఐలో ఇంత వెనకబడి ఉన్నాం మనం, 2031 మంది మాత్రమే. ఆ 2031లో మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి మనకి కేవలం 12 మంది మాత్రమే ఏఐ సైంటిస్ట్ ఉన్నారు. అంటే అకాడమియా ఎంత వెనకబడి ఉందో ఏఐలో ఇది చాలా క్లారిటీతో మనకు కనిపిస్తుంది. సో అకాడమియా కూడా బాగా పుంజుకోవాలి. ఏఐలో 12 మంది సైంటిస్ట్ మాత్రమే, మొత్తం 231లో కేవలం 12 మంది సైంటిస్ట్, 2 తెలుగు స్టేట్స్ కలిపి. సో ఇది మన పరిస్థితి. సో ఏఐలో మనం ముందుకు వెళ్ళదలుచుకుంటే ఏఐని బలపరుచుకోవాలి, అటు స్టూడెంట్స్ స్కిల్స్ పెంచుకోవాలి, ఫ్యాకల్టీ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. 2 అప్గ్రేడ్ అయితేనే మనం ఏ స్వర్ణయుగం గురించి మాట్లాడుతున్నామో, ఏ 25,000 కోట్లు మనకి ఎకానమీకి యాడ్ అవుతుందని చెప్తున్నామో ఆ స్వర్ణయుగం రావాలంటే అప్స్కిల్లింగ్ ఈజ్ కంపల్సరీ. అప్స్కిల్లింగ్ జరిగితే ఈ స్వర్ణయుగం అనేది కంపల్సరీగా వస్తుంది, మార్కెట్ మొత్తం పుంజుకుంటుంది, మాస్ అడాప్షన్ అనేది ఏఐకి రావాలి, అందరూ ఏఐని నేర్చుకోవాలి. ఏఐ నేర్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు ఏఐ. మేము ఆల్రెడీ విజయవాడ ప్లస్ చాలా ప్లేసెస్లో మాస్ అడాప్షన్లో మేము చేస్తున్నాము, ఫ్రీ కోర్సెస్ వీకెండ్లో మేము కండక్ట్ చేస్తున్నాము అన్ని రకాల ప్రొఫెషన్స్కి. సో ఇది ఒక మాస్ మూమెంట్గా కూడా పెరగాలి, మా పిల్లల చేత కూడా మేము అదే చేస్తున్నాం, స్కూల్స్లో నేర్పుతున్నాం. సో ఏఐ అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎటువంటిదైనా మీరు చేసుకోవచ్చు, ఏ ప్రపంచాన్ని మీరు జయించవచ్చు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు కన్వే. సో ఈ ప్రోగ్రామ్ని మొత్తం చూసిన వాళ్ళందరూ మీరు వెంటనే వెళ్ళి ఏఐని నేర్చుకోండి, బికమ్ ఏఐ ఇంజనీర్స్, బికాస్ వితౌట్ ఏఐ దిస్ నో సర్వైవల్ అట్ దిస్ మూమెంట్. కృత్రిమ మేధస్ లేకుండా మీరు ముందుకు వెళ్ళటం అనేది ఈ సొసైటీలో జరగదు. పైగా మీరు ఏఐని నేర్చుకుంటే మీకు కావాల్సిందల్లా మీ దగ్గర ఆల్రెడీ ఐడియాస్ ఉన్నాయి, మీ దగ్గర డొమైన్ ఉంది, ఆ డొమైన్ ఇంటెలిజెన్స్ని మీరు యూజ్ చేసుకోండి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి, హాయిగా విజయ పదం వైపు నడవండి. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని మళ్ళీ మీకు చేయాలని సంకల్పంతో సో మళ్ళీ సెలవు తీసుకుంటున్నాను.
సో థ్యాంక్స్ అలాట్ టు దూరదర్శన్ కేందర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ ముందుకు వచ్చి ఏఐ గురించి మాట్లాడి వివరించినందుకు. సో మీరందరికీ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ఉమా దేసు, చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫర్ GenAI Pioneer, www.genaipioneer.com. Thank you everyone. Yes, sir.